రాజ్యం గెలిసినోడు రాజవుతాడు. అబ్బా మొత్తానికి గోల్ షీట్ అయితే ప్రిపేర్ చేసేసిన. దీన్ని ఎట్లా అన్నా నేను అచీవ్ చేయాలి. దీన్ని ఇప్పుడు అర్జెంటుగా మా ఫ్రెండ్స్కి అందరికీ ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెడతాను. ఇప్పుడు అందరికి పంపించేస్తా, వైరల్ అయిపోవాలి. నా గోల్స్ ఏంది, నా కథ ఏంది అని అందరు తెలవాలి ఇప్పుడు. అరే అశోక్, ఈరోజు క్లాస్లో వాణిని నన్ను చూసి నవ్విందిరా. నన్ను కూడా చూసి నవ్వుతుందిరా, రోజు సిగ్గు కూడా పడుతుంది. నేను ఎవరిని దేకుతారా? చలో పెట్టేసిన. అరే పెంటిగాడు ఏదో పోస్ట్ చేశాడు చూడు. ఏది చూడు, గోల్స్ అంట, ఇగో విజన్ అంట, చూడు పోను ఇంకా వామ్మో గిన్నెగానే పెట్టింది ఏంది. వీడి ఓవర్ యాక్షన్ 6 months ఇవన్నీ అచీవ్ చేస్తారా? అరే రే వానికి ఒకసారి ఫోన్ చేద్దాం. చేయరా ఫోన్ చేయి. స్పీకర్ పెట్టు. డ్రింక్ కూడా మస్తు పెట్టి నువ్వు ఎత్తిండి. హలో రే, నీకెందుకురా ఇవన్నీ, గమ్మున ఇంట్లో కూర్చోక. నువ్వు ఎలాగో ఇవి అచీవ్ చేయలేవురా. అప్పుడు నేను పోస్ట్ చేస్తా నీ బతుకు ఎలాంటిదో. నిజంగా నేను పెట్టుకున్న గోల్స్ 6 నెలల్లో అచీవ్ అవ్వలేనా? నా కళలన్నీ నేను నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలి? మీకు తెలుసా, మీరు మీ లైఫ్ని ఎక్కువ పబ్లిక్గా అంటే అందరి ముందు పెట్టారనుకోండి, మీరు ఏదైనా పెద్దది లైఫ్లో అచీవ్ చేయాలనుకోండి, అది ఎప్పటికీ అచీవ్ చేయలేరు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక్కొక్కసారి లైఫ్లో ఏదైనా పెద్ద అచీవ్ చేయడానికి ప్రపంచంతో కొంత సమయం అనేది డిసపియర్ అవ్వాల్సిన అవసరం అనేది ఎంతో ఉంది. హలో అండి, నమస్కారం. నేను మీ వెనుకల లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. మీరు ఎలాంటి వాళ్ళు నాకు తెలియదు, కానీ కొందరు ఉంటారండి, వాళ్ళ నేచర్ ఎలా ఉంటుందనంటే, వాళ్ళకంటే వేరే వాళ్ళు సక్సెస్ లేదంటే ఇంకేదైనా అచీవ్మెంట్స్ చేశారనుకోండి, వీళ్ళు చాలా జెలస్ లాగా ఫీల్ అవుతారు. ఇలాంటి వాళ్ళు ప్రతిసారి ఇతరుల కంటే పైనే ఉండాలని కోరుకుంటారు అనమాట. ఇది ఒక న్యాచురల్ సోషాలజికల్ టెండెన్సీ అనమాట. అది ఫైనాన్షియల్ అయినా, స్టేటస్ వైజ్ అయినా, రెస్పెక్ట్ వైజ్ అయినా అందరికంటే టాప్లోనే ఉండాలని వీళ్ళు ఆల్వేస్ కోరుకుంటుంటారు. ఎవరైతే వీళ్ళకంటే అయితే పైకి ఎదుగుతున్నారో వాళ్ళని కిందికి లాగడానికి కూడా వీళ్ళు చూస్తారు. ఆ విషయంలో ఒక ఛాన్స్ దొరికినా కూడా వీళ్ళు వదలరనమాట. ఒకవేళ మీరు లైఫ్లో ఏదైనా సాధించాలనుకుంటే కొంత టైం వరకు డిసపియర్ అవ్వాల్సిందే. మీరు ఎక్కడ మాయమైపోయారని ఎవరికి కూడా తెలియకూడదు అనమాట. మీకు ఫీడ్బ్యాక్, అప్రిసియేషన్ దొరకదు. ఎవరు మిమ్మల్ని క్రిటిసైజ్ కూడా చేయరు. ఒక షాడో లాగా ఉండండి. రాత్రి పగలు మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండండి. మీరు మీ నెక్స్ట్ వర్జన్కు ప్రిపేర్ అవుతున్నారని ఎవ్వరికి తెలియకూడదు. మీ ట్రాన్స్ఫర్మేషన్ వర్జన్ని చూసిన తర్వాత అందరూ కూడా షాక్ అవ్వాల్సిందే. సో ప్రపంచం నుండి డిసపియర్ అయ్యి మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని ఇప్పుడు నేను మీకు షేర్ చేయబోతున్నాను. మీరు రెడీగా ఉన్నారా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ఫస్ట్ ఫేజ్ వచ్చేసి డిసపియర్ అవ్వడానికి బెస్ట్ వే ఏంటంటే నోరు మూసుకొని ఉండడం. అవును, మీరు విన్నది కరెక్టే. అమెరికన్ బిజినెస్ మ్యాన్ ఏమంటున్నాడంటే, యూ కెన్ చేంజ్ యువర్ వరల్డ్ బై చేంజింగ్ యువర్ వర్డ్స్. అంటే మీరు మీ మాటలతో, మీ వర్డ్స్తో వరల్డ్ని చేంజ్ చేయొచ్చు. ఎందుకంటే మీ మాటలే మిమ్మల్ని మోసం చేస్తాయి. అందుకే మీ మాటలని కంట్రోల్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు ఎవరైనా అడిగారనుకోండి, లైక్ ఏం చేస్తున్నావు లైఫ్లో, నెక్స్ట్ నీ ప్లాన్స్ ఏంటి అని అన్నప్పుడు మీరు సింపుల్గా ఏం చెప్పాలి తెలుసా? ఏం స్పెషల్ లేదు, ఇంకా నేను ఏం డిసైడ్ చేసుకోలేదు అని ఆన్సర్ ఇవ్వండి. మీరు ఏం చేస్తున్నారు, మీ ప్లాన్స్ ఏంటి, ఇలా మీ లైఫ్ యొక్క డీటెయిల్స్ను ఇతరులతో హైడ్ చేయండి. మీ ఒపీనియన్స్, మీ వ్యూస్ను కూడా షేర్ చేయడం మానేయండి. ప్రశాంతంగా ఉండి సీక్రెట్ అవ్వండి. అవసరమైనప్పుడే మాట్లాడండి. ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు వీడు ఏం ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనే డౌట్ వాళ్ళకి వచ్చేటట్టు చేయండి. ఇతరులు మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఒక అన్సాల్వబుల్ మిస్టరీ లాగా తయారవ్వండి. ఈ రోజుల్లో ఏదైనా పని చెయ్యక ముందే దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి చెప్పుకుంటున్నారు చాలామంది. సక్సెస్ అవ్వకముందే సక్సెస్ కోట్స్ను స్టోరీస్లో పెట్టడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎలాంటి లైఫ్ కావాలో, వాళ్ళ గోల్స్ ఏంటి, ఇవన్నీ సాధించక ముందే సోషల్ మీడియాలో షో చేస్తున్నారు చాలామంది. ఒకటి జాగ్రత్తగా వినండి, మీ నెక్స్ట్ మూవ్ ఏంటో ఎవరికి చెప్పకండి. అంతెందుకు, ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు డిసపియర్ అవుతున్నారనే విషయం ఎవరికి చెప్పకండి. ఎందుకంటే మీరు మీ పైన దృష్టి పెట్టి మీ బెస్ట్ వర్జన్ అనేది క్రియేట్ చేసుకోబోతున్నారు కాబట్టి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కోవర్కర్స్ ఎవరికి దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా చేయడం చాలా ఈజీ ఏం కాదు, నాకు కూడా తెలుసు. హ్యూమన్స్ సర్వే
అవుతూ వస్తున్నప్పటి నుండి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అనేది న్యాచురల్ టెండెన్సీలా ఉంది. కానీ మీరు దీన్ని ఆపాలి. మీ థాట్స్ని మీ మాటల్లో రానివ్వకండి. మీ గోల్స్ని మీ మైండ్లోనే పెట్టుకోండి, బయట ఎవరికి కూడా చెప్పకండి. దీని తర్వాత ఒక ఇంపార్టెంట్ పనిను చేయండి. అదే ఓన్లీ కేర్ వాట్ యూ థింక్. మీరు ఏం ఆలోచిస్తున్నారో దానిపైనే ఫోకస్ అనేది పెట్టండి. మీ మైండ్ను రీప్రోగ్రామింగ్ చేసుకోండి. బయట వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనే దాన్ని పట్టించుకోకండి. మీరు ఫీల్ అయ్యేంత వరకు అసలు మీ గురించి ఎవ్వరూ ఆలోచించరు కూడా. ఎందుకంటే అందరి లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. ఎవరి ప్రాబ్లం గురించి వాళ్ళే ఆలోచిస్తున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్లోనే వాళ్ళు చాలా బిజీగా అనేది ఉంటారు. మీ గురించి అస్సలు పట్టించుకోరు. మీరు ఒక స్పాట్ లైట్ ఎఫెక్ట్లో ట్రాప్ అయి ఉన్నారు. ఈ స్పాట్ లైట్ ఎఫెక్ట్ ఒక కాగ్నిటివ్ బయస్ లాంటిది. కాబట్టి ఇందులో అందరూ మిమ్మల్ని నోటీస్ చేస్తున్నారని అనుకుంటారు, కానీ రియాలిటీలో అలా ఏమి ఉండదు. అందరూ నన్నే నోటీస్ చేస్తున్నారని ఆలోచిస్తూ చాలామంది ఇతరులను ఇండైరెక్ట్గా ఇంప్రెస్ లేదా ప్రూవ్ చేయడానికి డిసిజన్ అనేది తీసుకుంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలా చేసి కూడా చాలామంది ఫెయిల్ అవుతున్నారు. అందుకే మీ మైండ్లో ఎలాంటి పర్సన్ క్రియేట్ చేయాలనంటే అది మీ గురించే కేర్ చేయాలి, కానీ ఇతరుల గురించి బ్యాడ్గా ఆలోచించి సెల్ఫిష్నెస్గా ఉండకూడదు. మీ హ్యాపీనెస్, మీ థింకింగ్, మీ గోల్స్కు ప్రయారిటీ అనేది ఇవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే ఉందో అది టఫ్ డిసిజన్ అనమాట. మీకు చాలా మందితో కనెక్షన్ ఏదైతే ఉంటుందో అది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మందిని దూరంగా పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇది ఈ ప్రాసెస్లో ఒక పార్ట్ మాత్రమే. ఎందుకంటే వేరే వాళ్ళు పపట్ అవ్వకుండా మీ లైఫ్ను మీరే కంట్రోల్ చేసుకోవాలనంటే ఈ స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే మీ పెయిన్, మీ ప్రోగ్రెస్, మీ టీయర్స్ను, మీ స్వెట్ను, మీ ఫెయిల్యూర్స్ను వేరే వాళ్ళ ముందు హైడ్ చేయండి. ఎందుకంటే ఇతరులకు మీ సక్సెస్ ఇంకా మీ గ్రోత్ మాత్రమే కనపడాలి. మీ జర్నీ ఎలా ఉంది, మీరు ఎంత శ్రమ పడ్డారు, మీ ప్లాన్స్కు మీరు ఏదైనా అచీవ్ చేసి సక్సెస్ అవుతేనే వాల్యూ అనేది ఉంటుంది. మీ సక్సెస్ వల్ల మీకు రెస్పెక్ట్ అనేది లభిస్తుంది, అంతేగాని మీ హార్డ్ వర్క్ వల్ల కాదు. బల్బుని ఇన్వెంట్ చేయడానికి థామస్ ఎడిసన్ ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యారు, కానీ ఈరోజు అతని ఫెయిలియర్స్ వల్ల కాకుండా ఒక సక్సెస్ వల్లే అందరూ అతన్ని గుర్తిస్తున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. మీ ప్లాన్స్ను మీ దగ్గరనే జాగ్రత్తగా పెట్టుకోండి. సైలెంట్గా మీ గోల్స్ పైన వర్క్ అనేది చేయండి. పని చేస్తేనే ప్రోగ్రెస్ అనేది వస్తుంది. కొంచెం డబ్బులు సంపాదించి కొన్ని రోజులు వర్కౌట్ చేసి నేను అది చేసినా, నేను ఇది చేసినా చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నా దృష్టిలో స్టూపిడిటీ మాత్రమే. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు మీ సెల్ఫ్ వర్త్ని తగ్గించుకుంటారు. యావరేజ్ నుండి అబోవ్ యావరేజ్ అయ్యి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే మీరు దానికంటే ఎక్కువ డిజర్వింగ్. కాబట్టి గోస్ట్ మోడ్ అనుకోండి లేదా మాంక్ మోడ్ అనుకోండి, ఏదో ఒకటి ప్రపంచం నుండి దూరంగా మీరు వర్క్ చేస్తున్నారంటే అంత ఈజీ కాదది. మీరు ఫిజికల్లీ హర్ట్ అవ్వచ్చు, మెంటల్లీ హర్ట్ అవ్వచ్చు, స్వెట్ అనేది వస్తుంది, కొన్నిసార్లు ఏడుపు కూడా వస్తుంది, చాలాసార్లు ఫెయిల్ కూడా అవ్వచ్చు. కానీ దీని గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం అనేది లేదు. మీకు వేరే వాళ్ళ దయ అనేది అస్సలు అక్కర్లేదు. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు అయ్యో పాపం అని అనవసరంగా అనాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకు మీ ఫెయిలియర్స్ని చూపించడం కాదు, మీ సక్సెస్ని చూపించి అందరినీ షాక్ చేయడమే మీ లక్ష్యంగా ఉండాలి. మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎర్లీ ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అనేది అయ్యారని కంటిన్యూగా ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వచ్చారు. అబ్దుల్ కలాం గారు ఇండియాను మిజైల్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్గా మార్చారనమాట. ఒకటేసారి ఆయన కూడా సక్సెస్ కాలే. ఫెయిల్యూర్స్ అన్నీ కూడా ఫేస్ చేసి దాపెట్టుకొని ఎవరు చెప్పకుండా సక్సెస్ అయినప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఈ మాట గుర్తుపెట్టుకోండి, 100 ఫెయిల్యూర్స్ని హైడ్ చేయడానికి ఒక పెద్ద సక్సెస్ చాలు. దీన్ని మీరు అర్థం చేసుకున్నారనంటే మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు అర్థం అనమాట. మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనంటే మీ టార్గెట్ని పిక్ చేయండి. ఈ ప్రాసెస్ ద్వారా మీరేం అవ్వాలనుకుంటున్నారు, ఏం చేస్తారు మరి దానికోసం. అది ఏదైనా గోల్స్ అచీవ్ చేయడానికి కావచ్చు అనుకోండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఏదైనా డిగ్రీయా, ఏదైనా గ్రూప్స్ కోసం ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతారా, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి కోసమా, పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ గోల్స్ అచీవ్ చేయడం కోసమా, మీ లుక్స్ పైన వర్క్ చేయడం కోసమా, ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వడం కోసమా, ఏదో ఒక లైఫ్ గోల్ అనేది ఉంటుంది కదా. వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అచీవ్ చేయడానికి ఈ రోజు నుంచి డిసపియర్ అనేది అవ్వండి. ఏదైనా ఒక గోల్ సెలెక్ట్ చేసుకోండి. మీ గోల్ అనేది మీ కళ్ళ ముందు క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. దీన్ని ఒక పేపర్ పైన అనేది రాయండి, ఏదైతే గోల్ డిసైడ్ అవుతుందో. లేకుంటే దాన్ని ఒక ఫోటో లాగా కట్ చేసుకొని మీ దృష్టి ఎక్కడైతే పడుతుందో అక్కడ పెట్టుకోండి. ఇదంతా చేస్తారు కదా, సరిపోదు.
మీ లైఫ్ మొత్తం సెట్ చేసుకునే టార్గెట్ చుట్టూ అనేది రివాల్వ్ అవ్వాలి. మీ లైఫ్లో మీరు అబ్సల్యూట్ విన్నర్ అవ్వాలనంటే మీ డేలోని ప్రతి అవర్ కేవలం ఆ గోల్స్ని అచీవ్ చేయడానికే సెట్ చేసుకోండి. సోషల్ మీడియా, అన్నెసెసరీ ఫ్రెండ్స్, గేమింగ్, రెస్టింగ్, బింగి వాచింగ్ అన్నిటినీ దూరంగా అనేది పెట్టండి. మీరే సపోజ్ ఇమాజిన్ చేసుకోండి, ఒక ఫైటర్ ఉన్నాడు, అతను 1 డే 14 అవర్స్ ట్రైనింగ్ అనేది చేస్తున్నాడు, 8 అవర్స్ అనేది పనుకుంటున్నాడు, ఇంకా అతని దగ్గర వేరే వర్క్ చేయడానికి 2 అవర్స్ మాత్రమే అనేది మిగిలినాయి అనమాట. అదే ఇంకో ఫైటర్ ఉన్నాడు అనమాట, అతను 8 అవర్స్ ట్రైనింగ్ అనేది చేస్తున్నాడు, 8 అవర్స్ పండుకుంటున్నాడు, మిగిలిన 8 అవర్స్ లైఫ్ ను ఎంజాయ్ అనేది చేస్తున్నాడు. ఇప్పుడు మీరే చెప్పండి, ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారు? ఆబ్వియస్లీ సింపుల్ ఆన్సర్, ఫస్ట్ పర్సన్ ముందు. సెకండ్ పర్సన్ ఎక్కువసేపు ఉండే ఛాన్సే లేదు, ఎందుకంటే ఫస్ట్ పర్సన్ ఇన్పుట్ ఎక్కువ ఉంది కాబట్టి అవుట్పుట్ కూడా ఎక్కువనే వస్తుంది. ఫస్ట్ పర్సన్ ఓడించాలనంటే ఇంకో పర్సన్, వేరే వాళ్ళు ఫస్ట్ పర్సన్ కన్నా ఎక్కువ ట్రైనింగ్ అనేది తీసుకోవాలి. ఎప్పుడైతే మీ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అవుతుందో, మీరు అన్స్టాపబుల్ అవుతారో, అప్పుడు మీరు ప్రపంచం ముందు రీఅపియర్ అవ్వచ్చు. కానీ అప్పుడే మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం అనేది తెలుస్తుంది. ఏది? ఒక్కోసారి మీరు ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన తర్వాత ఏం తెలుస్తుంది తెలుసా? ఇంత మెంటల్గా స్ట్రాంగ్ అయినప్పుడు, ఫిజికల్గా స్ట్రాంగ్ అయినప్పుడు, ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్గా మీరు ఫ్రీ అయినప్పుడు, అప్పుడు మీకు తెలుస్తుంది సొసైటీలో మళ్ళీ రావాల్సిన అవసరం లేదు, మళ్ళీ వచ్చి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ లైఫ్, మీ ఎక్స్పెక్టేషన్ ఇవన్నీ కూడా మీకు ట్రాన్స్ఫార్మ్ అనేది అవుతుంది. మిమ్మల్ని మీరు ఇంకా బెటర్ గోల్స్ వైపు పుష్ చేసుకుంటూ ముంగడికి వెళ్తారు. ఈ డిసపియర్ అనేది, అలవాటు అనేది ఇంకెక్కువ అయిపోతుంది అనమాట. ఎస్, ఇప్పుడు నేను చెప్పిన విషయాలలో నిజంగా మీకు క్లారిటీ వచ్చినట్టయితే, నిజంగా మీరు డిసపియర్ అయ్యి ప్రపంచం నుంచి కొంచెం దూరం జరిగి మీ పైన మీరు వర్క్ చేసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ వచ్చి జనాల ముందులో కనిపించాలన్నట్టే నాకు చాట్ బాక్స్లో డిసపియర్ అనేది టైప్ చేయండి. ఎస్, డిసపియర్ అనేది టైప్ చేయండి. సో దట్ మీరు డిసపియర్ అవ్వబోతున్నారని నేను కూడా అనుకుంటాను. కమెంట్లో టైప్ చేయండి. ఈ వీడియోని అలాంటి వాళ్ళతో షేర్ చేయండి. ఎవరైతే పొద్దునాక ప్రతి చీటికి మాటికి అన్నీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ కూర్చుంటారు, సక్సెస్ ఏం సాధించాలి అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ కూర్చుంటారు. కొటేషను, ఒక హాఫ్ డేకి వెళ్తాను, ఒక రెస్టారెంట్కి వెళ్తాను, తుమ్మింది, దగ్గింది, ప్రతిదీ పొద్దున్నాక షేర్ చేసుకుంటూ కూర్చుంటారు. వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అప్పుడు వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు, ఇవన్నీ షేర్ చేసుకునే బదులు, ఇవన్నీ పొద్దున్నాక చెప్పుకునే బదులు నేను ప్రపంచం నుంచి కొంచెం డిసపియర్ అయ్యి నా పైన నేను వర్క్ చేసుకుంటూ కూర్చుంటే ఏదో ఒక రోజు మళ్ళీ నేను వస్తే అందరూ కూడా షాక్ అయిపోవాలి అని వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. షేర్ చేయండి. అలాంటి వాళ్ళకి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ వేణు కళ్యాణ్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.